నా పేరు చీప్ నాగలక్ష్మి అండి. శ్రీరాంపురం మాది. మా అమ్మ నాన్న పేరు చీప్ మంగమ్మ, చీప్ మల్లయ్య స్వామి అండి. నేను కాలేజీకి వెళ్ళినప్పుడు మేమిద్దరం ఒకటే క్లాస్మేట్, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, అంతా బాగానే ఉందండి. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మా అమ్మ నాన్న తీసుకొచ్చుకున్నారు, నన్ను వదిలేయలేక తీసుకొచ్చుకున్నారు. బాగానే ఉంది, బాగానే వెళ్తున్నాం వస్తున్నాం, బాగానే ఉంది. బుడ్డోడు నాకు పుట్టి 8 months అండి ఇప్పుడు బుడ్డోడికి. అయితే ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు అట్లే వీళ్ళని పిలుస్తున్నారని చెప్పేసి, మరి మనం ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు మన ఇంటికి వచ్చి తినాలిగా అని చెప్పేసి 10 మందిని పిలుచుకొని భోజనాలు వండించుకుంటే, వాళ్ళని వెళ్ళొద్దు అని చెప్పి ఇంటింటికి పిలిచి పెద్ద మనుషులు రానిలేదండి, భోజనాలకి రానిలేదు. ఆ రోజు తెల్లారి వండుకున్న తెల్లారులు వంటలో మొత్తం పడేసామండి. ఆ రోజు నైట్ మొత్తం పంచాయతీ జరిగింది. పంచాయతీలో రేత్రి 10 కాడ నుంచి 4 వరకు మాట్లాడుకొని 2 లక్షలు కడితే పొలంలో ఉంచుకుంటాం, లేదంటే పక్కన తప్పుకోవటమే అని చెప్పి పెద్ద మనుషులు తీర్పిచ్చారండి. అట్టట్ట 6 నెలలు దాకా ఓపిక పెట్టమండి, ఏం చేస్తారో ఏం చూస్తారో అని మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకోబోయారు. ఇక నేను కేసు పెట్టానండి. ఇది జరిగిన విషయం.